ఇందాక ఇందాక చూసుకుంటే మగవాడిగా పుట్టడమే ఒక శాపం అనేసి ఒక సాంగ్ వచ్చింది సార్. అంటే మీ రియల్ లైఫ్లో ఎప్పుడుగా మగవాడిగా పుట్టినందుకు శాపం అని ఎప్పుడైనా? కాదండి, ప్రపంచంలో మగవాళ్ళు చేసిన పనులు మనం లాస్ట్ 1000 years నుంచి చూస్తూనే వస్తాం కదా. కొన్ని విషయాలు నాకే చూసి అది ఆ కారణం గురించి ఎందుకురా మనం కూడా మగాడుగా పుట్టినాం, ఇది ఇంత దరిద్రంగా పుట్టినాం, మనం ఎందుకు ఇలాంటి విషయాలు జరుగుతున్నాయి సమాజంలో అని చాలా ఆలోచించా. కానీ ఈ సాంగ్ మీరు చూసారు కదా, ఆ సాంగ్కి ఇంకో మీనింగ్ ఉంది ఈ సినిమాలో. ఇది రెగ్యులర్గా తాగేసి అమ్మాయిల్ని తిట్టే సాంగ్ అయితే సిద్ధు చేయడు. అలా మీకు అనిపిస్తే అతను చేశాడంటే సినిమా చూడండి, దానికి ఒక కారణం ఉంది. ఎండ్లో అతను నొప్పేస్తుందని చెప్పడానికి కూడా కారణం ఉంది. అది మనం జోక్గా చెప్పినాం కానీ. సో జనరల్గా నేను ఈ తాగి డాన్స్ చేయడం కానీ ఐటమ్ సాంగ్లు కానీ ఎప్పుడు చేయట్లేదు. సో ఇది ఒక కారణంతో పెట్టినాం. అది ఒక ఫ్యామిలీ సినిమాలో, యూ సర్టిఫికేట్ సినిమాలో. ఓకే, థ్యాంక్ యూ సిద్ధార్థ్ బాబు. అది మీది బొమ్మరిల్లు చూసుకుంటే అది ఎప్పుడో 90th జనరేషన్. నువ్వే ఇప్పుడే పుట్టినావు. నేను ఇప్పుడు పుట్టిన దాని గురించి అంటున్నా, దాని గురించి మళ్ళీ అదే సార్. కాదు, ఇప్పుడు జనరేషన్ కుర్రోళ్ళని పెట్టి ఏం చేస్తాను శివ గారు నేను. కాదు సార్, అప్పుడు చూసుకుంటే చాలా పద్ధతిగా ఉండేవారని మీరే చెప్పారు. అంటే ఇప్పుడు జనరేషన్ చాలా మీరే చెప్పారని వచ్చేసావు. కాదు, సొంతంగా చూసినట్టు. ఇప్పుడు చూసుకుంటే జనరేషన్ చాలా స్పీడ్ అన్నారు. అంటే ఇప్పుడు లవ్ స్టోరీస్ చూసుకుంటే ఒక రొమాన్స్ చాలా మంది చూస్తున్నారు మూవీలో ఉన్నదా లేదని. నిజంగా ఈ మూవీలో అలా ఉన్నదా? నువ్వు లాస్ట్గా లవ్ స్టోరీ ఏది చూసావురా థియేటర్లో? బేబీ. ఓకే, నీ లైఫ్లో అలా జరిగిందా? ఓకేనా, ఇది నీ లైఫ్లో జరిగే విషయాలు ఇందులో ఉంటుంది. ఇది రియలిస్టిక్ బేబీ, ఇది కమర్షియల్ రియలిస్టిక్ బేబీ. వచ్చి చూడు. ప్లస్ ఇందులో అమ్మాయిల్ని తిట్టము, అమ్మాయిల్ని చాలా పాజిటివ్గా చూపిస్తాం. అబ్బాయి అమ్మాయి ఈక్వలే. ఒక రిలేషన్షిప్ పాడైపోయిందంటే 50-50 బాధ్యత తీసుకోవాలి. మొత్తం తాగేసి అమ్మాయిని తిట్టకూడదు. అవన్నీ సినిమాలో ఉన్నాయి. వచ్చి చూడు. డైరెక్టర్ గారు ఇచ్చాడు అప్పట్లో బొమ్మరులు అంట. నువ్వు బయట వచ్చి కలనను. డైరెక్టర్ గారు సారీ సార్, ఐఎమ్ రెడీ. రాజశేఖర్ గారు, యాక్చువల్గా మీరు ఈ స్టోరీ హీరో క్యారెక్టర్ వచ్చి డైరెక్టర్ అని చెప్పారు కదా, అసిస్టెంట్ డైరెక్టర్. పేరు కూడా వాసుదేవ్ అని పెట్టారు. యాక్చువల్గా గౌతమ్ వాసుదేవ్ గారు నేను ఏమాయ చేసేవని ఒక సినిమా చేశారు. దాంట్లో కూడా చిన్న ట్యాగ్ లైన్ ఉంటుంది. అంటే ప్రపంచంలో ఎవరికి నచ్చని అమ్మాయి జెస్సీ నాకే నచ్చాలా, నేను అమ్మాయిని సార్ ప్రపంచంలో ఎవరికి నచ్చని అమ్మాయి కాదు, ప్రపంచంలో ఎంతో మంది అమ్మాయిలు, ఈ అమ్మాయి మాత్రం నాకు ఎందుకు నచ్చింది అనేది ప్రశ్న. థ్యాంక్ యూ. అమ్మాయి నచ్చింది అనేది ప్రశ్న కదా. సో దానికి ఇది రివర్స్లా ఉంది. సో అంటే ఏమన్నా రిఫరెన్స్ అలా ఉందా ఆ కథకి దీనికి? సో అదొక క్లాసిక్ లాగా నిలిచిపోయింది యాక్చువల్గా. అది రిలీజ్ తర్వాత క్లాసిక్ అయింది సార్. మాది ఇంకా రిలీజ్ అవ్వలేదు, కానీ క్లాసిక్ అవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అది ఆడియన్స్ చేతిలో ఉంది. ఆన్సర్ సార్. டேரக்டர் இந்த கதையை எழுதுனதுக்காக அவரை டேரக்டராக வைக்கல, டேரக்டர் மாதிரி. ఏంటి మీరు ప్రతి లాంగ్వేజ్లో కన్ఫ్యూజ్ అవుతున్నారు? 1 సెకండ్ మళ్ళీ చెప్పండి. இல்லை, டேரக்டர் இந்த கதையை எழுதுனதுக்காக அவர் அசிஸ்டன்ட் டேரக்டராக வைக்கல. இந்த கதைக்கு அது அவர் அவ்வளோ தேவைப்பட்டுச்சு. இது உங்களுக்கு படம் பார்க்கும்போது புரியும். నాకు ఇప్పుడే అర్థం అవ్వలేదు. ఆయనకి సినిమా చూసి ఎలా అర్థం అవుతుంది మీరు చెప్పింది? 1 సెకండ్. డైరెక్టర్ కథ రాశాడు కాబట్టి అతను డైరెక్టర్ క్యారెక్టర్గా ఇందులో లేడు. అసిస్టెంట్ డైరెక్టర్ కథ రాస్తాడు, అందుకే అతన్ని అసిస్టెంట్ డైరెక్టర్గా పెట్టలేదు. అతన్ని అసిస్టెంట్ డైరెక్టర్గా నేను ఎందుకు పెట్టానని సినిమా చూసి మీకు అర్థం అవుతుంది. కరెక్టా సార్? మీరేంటి కరెక్ట్? నాకు తెలుగు పరిస్థితి పురియాదు, చాలా కన్ఫ్యూజింగ్ అయిపోయిందండి. సిద్ధార్థ్ గారు, సరదాగా వేరే లాంగ్వేజ్లో మాట్లాడుకుందాం, 3వ భాషలో. సారీ మ్యామ్. 13 years బ్యాక్ నేను మిమ్మల్ని ఇంటర్వ్యూ చేశాను ఎన్టీవీ నుంచి లవ్ ఫెయిల్యూర్ మూవీకి. అప్పుడు ఎలా ఉన్నారు, ఇప్పుడు కూడా అలానే ఉన్నారు. నేను మాత్రం అలాగే ఉన్నావు మ్యామ్. ఎలా ఉంటాను, ఇది చెల్లి అలాగే ఉన్నావు నువ్వు. ఎవరు చెప్పినా ఆ మాట వినదు నువ్వు. యు సేమ్, అందరు సేమే. లేదు, మేము ఆంటీస్ కూడా అయిపోయాం, మీరు మాత్రం అలానే ఉన్నారు. ఎలా? హౌ? మీరు ఈ జన్మలో ఆంటీ ఎవరండి? ఓకేనా. ఇంకో విషయం ఏంటంటే, నేను ఇప్పుడు మీరు నన్ను నా ఫేస్ చూసి మాట్లాడుతున్నారు కదా, నేను జనరల్గా అద్దం చూడను. సో నేను నా ఐస్కి వెనకాల నుంచి లైఫ్ని గడుపుతా, ఒక నటుడుగా ఒక విషయాన్ని ఆలోచించి దాంట్లో దూరి నేను యాక్ట్ చేస్తా. నేను అద్దం ముందు ప్రాక్టీస్ చేయను. నేను ఒక్కొక్క షాట్ ముందు నేను ఎలా ఉన్నానని అడగను అద్దాన్ని. ఎందుకంటే నాకు అద్దం చెప్పగలేదు నేను ఎవరో, నా వయసు ఏంటో అని. నాకు లోపల అనిపించాలి. సో ఐ విల్ ఆల్వేస్ బీ సిద్ధు. అండ్ నా ఎనర్జీ ఏజ్ ఆఫ్ 16 నుంచి
ఇప్పుడు నా ఏజ్ మీకే తెలుసు, నేను చెప్పక్కర్లేదు. ఎందుకంటే ఇడు అంటాడు అప్పట్లో బొమ్మరులు అంటాడు, మళ్ళీ వచ్చేస్తారు మైక్ పట్టుకుని. సో ఆ వయసు నేను చెప్పక్కర్లేదు మీకు. బట్ చేయాలని చాలా బోల్డ్ ఉన్నాయి. ఆ అవకాశాలు ఇంకా నాకు ఎవరైనా ఇవ్వట్లేదంటే నేను సొంతంగా క్రియేట్ చేసుకుంటా. అయినా కొన్ని అవకాశాలు ఉంటాయి. మా కమల్ హాసన్ గారికి దొరికిన అవకాశాలు, మా ఎన్టీఆర్ గారికి వచ్చిన అవకాశాలు, నేను మా ఎస్వి రంగారావు గారికి వచ్చిన అవకాశాలు, నేను నటులుగా చూస్తున్న వాళ్ళకు వచ్చిన అవకాశాలు నా కోసం రాయడానికి ఇంకా ఎవరు రాలేదని నాకు బాధ ఉంటే, నేను ఈ స్టాక్ని ఫ్రిడ్జ్లో యాపిల్ని పెట్టినట్టు ఇలాగే ఉండాలి నేను. ఎందుకంటే వాళ్ళు వచ్చి నన్ను మైండ్లో పెట్టుకుని కథ ఇచ్చినప్పుడు నాకు వయసు అయిపోయింది అనుకోండి, అందుకే మీరు వీడికి వయసు ఎప్పుడు అవ్వకూడదే అని మీరు చెప్తూనే ఉండాలి. అండ్ అదే ముఖ్యమైన కారణం, వీడు ఎప్పుడు ముసలోడు అవ్వకూడదని తెలుగు ప్రేక్షకులకు ముఖ్యంగా ఇలాంటి అమ్మాయిలు ప్రార్థనించారు కాబట్టి నేను ఈరోజు ఇలా ఉన్నానండి. సో ఫుల్ క్రెడిట్ టు యూ చెల్లి. ఓకే, యా. సిద్ధార్థ గారు, మిస్ యూ ట్రైలర్ చాలా ఇంట్రెస్టింగ్ ఉందండి. సో ట్రైలర్లో చూస్తే మనం ఒక రొమాంటిక్ కామెడీ ఉంది, ఫ్రెండ్షిప్ జానర్ ఉంది, అట్లాగే ఒక ఫన్ ఉంది, ఒక లవ్ కెమిస్ట్రీ కనబడుతుంది. సో సిద్ధార్థకి పర్సనల్గా ఈ అపీలింగ్ పాయింట్ ఏంటి లవ్ స్టోరీలో? అండ్ మీరు చేసిన చాలా లవ్ స్టోరీస్ విన్నర్ ఉంటారు. లవ్ స్టోరీస్లో మీరు రిజెక్ట్ చేస్తాను, ఏది ఒప్పుకోలేదు అన్నారు. కానీ ఈ డైరెక్టర్ చెప్పినప్పుడు కాదనలేపారు అన్నారు. ఏంటి ఆ అపీలింగ్ పాయింట్ ఏంటి మూవీలో? మెయిన్ పాయింట్ చెప్పనా అండి, ఈ మధ్యకాలంలో ఇలాంటి సినిమా రాలేదండి. ఎందుకంటే నేను థియేటర్లో పెరిగిన కుర్రోడు నేను. సో ఇలాంటి సినిమా నేను థియేటర్లో కొన్ని సంవత్సరాల నుంచి చూడట్లేదు. అండ్ ఇప్పుడున్న జనరేషన్కి ఒక లవ్లీ, పాజిటివ్, డీసెంట్ అయిన ప్రేమ అంటే ఏంటో, ఒక జంట మధ్యలో మర్యాద అంటే ఏంటో, ఆ నమ్మకం అంటే ఏంటో, అలాంటి విషయాలు మాట్లాడే ఒక సినిమా ఇది. సో నాకు ఎలా సఖీ సినిమా నచ్చిందో, నాకు ఎలా లవ్ స్టోరీస్ అందుకే నచ్చుతాయి. బికాస్ లవ్ స్టోరీస్ ఆర్ రోడ్ మ్యాప్. మనం ఎక్స్పీరియన్స్ చేయలేని విషయాలు, ఎక్స్పీరియన్స్ చేయని విషయాలు వేరే వాళ్ళ కథలు చూస్తుంటే, ఈ సినిమా తర్వాత సుబ్బులక్ష్మి లాంటి అమ్మాయి నా లైఫ్లో వస్తే నేను ఏం చేస్తానని కుర్రోళ్ళు ఆలోచించాలి. ఈ వాసు లాంటి కుర్రోడు మనకు తగిలితే మనం ఎలా రియాక్ట్ అవుతామని అమ్మాయిలు ఆలోచించాలి. అలాంటి వాళ్ళకి సూటబుల్ పార్ట్నర్స్ ఒక సినిమాలో క్యాండిడేట్స్గా, ఆర్టిస్ట్గా మీ ముందు ఉంటే అది ఒక ఫ్యాంటసీ కాదు, అది చాలా రియాలిటీకి తగ్గట్టు ఒక ఎక్స్పీరియన్స్. అండ్ అది ఈ జనరేషన్కి ఇచ్చే ఒక కమర్షియల్ సినిమా అటెంప్ట్ ఈ మిస్ యూ. సిద్ధార్థ్ గారు ఎక్కడ సార్? ఓకే సార్, చిన్న సినిమా రిలీజ్ అయిన తర్వాత నా లైఫ్లో మళ్ళీ ఇటువంటి సినిమా చేయలేను అని చెప్పేశారు. ఎలా డిసైడ్ అవుతారు సార్? తర్వాత మంచి స్క్రిప్ట్లు రాకపోవచ్చు. నేను నెక్స్ట్ ఇయర్ నా 40th ఫిల్మ్ వస్తుంది సార్. నేను ఆ మాట ఇక్క వరకు ఏ సినిమా గురించి అనలేదు, ఆ ఒక్క సినిమా గురించి అన్నా. ఎందుకంటే అది నేను సొంత డబ్బులు పెట్టి ఎవరు తీయని సినిమా, గట్టిగా చెప్తున్నా ఎవరు తీయలేని సినిమా నేను తీసి థియేటర్లోనే ఈ సినిమా రిలీజ్ అవుతుందని 8 నెలలు వెయిట్ చేసి, అన్ని భాషల్లో ఒకే రోజు సినిమా రిలీజ్ అవ్వాలని ఒక కలకంటూ, ప్రతి భాష నేను సొంత గొంతులో డబ్ చేయాలని ప్లాన్ చేసి, ఒక్కొక్క లాంగ్వేజ్లో ఒక కొత్త స్లాంగ్, ఒక నేటివిటీ నేర్చుకుని మొదటిసారి కన్నడలో డబ్ చేసి, మండ్యాలో మాట్లాడే కన్నడ నేర్చుకున్నా. నా కన్నడ తెలియదు, కానీ మండ్యాలో మాట్లాడే కన్నడ ప్రత్యేకంగా నేర్చుకుని ఆ క్యారెక్టర్ కోసం వెతికి చేసి, అది నా కృషి, నా ప్యాషన్ అది. అలా నేను ఏ సినిమాకి చేయలేదు. అట్ ద సేమ్ టైం బాయ్స్ సినిమా తర్వాత ఆ సినిమా నాకు రీలాంచ్ అనిపించింది. ఎందుకంటే బాయ్స్ వచ్చింది కాబట్టి నేను 20 సంవత్సరాలు నేను వచ్చా. ఈ చిన్న సినిమా వచ్చింది కాబట్టి నా నెక్స్ట్ 10 years 20 years స్క్రిప్ట్స్ వస్తాయి నాకు. సో అది రాకపోతే అదే సేమ్ మీటర్లో వెళ్ళేవాడిని నేను. కానీ ద క్వాలిటీ అండ్ చాయిస్ ఆఫ్ ఫిల్మ్స్ ఐఎమ్ గెటింగ్, నాకు వచ్చే అవకాశాలు చాలా ఇంప్రూవ్ అయిపోయినాయి చిన్న సినిమా తర్వాత. అందుకే అంటున్నా, ఎలా బాయ్స్ లాంటి సినిమా నేను మళ్ళీ ప్లాన్ చేయలేను, ఎందుకంటే అది నాకు వచ్చిన వరం. ఎవరో ఎక్కడో పిలిచి ఇండియాలో బిగ్గెస్ట్ ఫిల్మ్లో నాకు డెబ్యూ ఇచ్చారు. అలాగే ఎవరు పిలవకుండా, ఎవరు చెప్పకుండా, ఎవరు హెల్ప్ తీసుకోకుండా నేనే నాకు సెకండ్ లాంచ్ ఇచ్చుకున్నా. అందుకే చెప్పా అలాంటి సినిమా నేను మళ్ళీ తీయలేను. కరెక్ట్, థ్యాంక్ యూ. నెక్స్ట్ సిద్ధార్థ్ గారు, ముందుగా హార్టీ Thank you, కంగ్రాచులేషన్, ma'am. విష్ యూ హ్యాపీ మ్యారీడ్ థ్యాంక్ యూ లైఫ్. మా. సో ఈ సినిమాని చూసినప్పుడు ఆ ట్రైలర్ అయితే చాలా బాగుంది. మీరు మిస్ యూ అనేది మరి అదితి రావు గారితో, అంటే ఈ అమ్మాయి నాకే ఎందుకు నచ్చింది అని మీరు అనుకున్నారా? అండ్ ఈ మూవీని అదితి రావు గారు చూసారా? మ్యామ్, అదితిని ఎందుకు నచ్చిందంటే నేను కారణాలు వెతకక్కర్లేదు, నా దేవత తను. సో అలాంటి ప్రశ్న నేను మిస్ యూ అంటే రోజు 20 సార్లు చెప్తా తనకి. కానీ ఇంకో విషయం చెప్తాను, ఈ మధ్యకాలంలో నేను ఈ మిస్ యూ అనే పదం నాకు అన్ని చోట్ల కనిపిస్తున్నాయి. సో లాస్ట్ వీక్ మా అమ్మ నాకు 50th వెడ్డింగ్ యానివర్సరీ.
నేను రాజస్థాన్లో షూటింగ్లో ఉన్నా. ఈ 22 ఇయర్స్లో మా ఇంట్లో ఏ ఫంక్షను, ఏ మంచి రోజు, ఏ దేనికి నేను వెళ్ళట్లా. ఎందుకంటే ఒక ఆర్టిస్ట్ లైఫ్ అతని టైం అతనిది కాదు, ఇంకెవరి చేతిలోనో, ఇంకా నా చేయి మీ చేతిలోనే ఉందన్నట్టు ప్రొడ్యూసర్కి ఇచ్చేస్తాం. సో అలాంటప్పుడు నేను వెళ్ళలేను. కానీ ఆ రోజు రాజస్థాన్లో ఎంత లోతు అంటే నాకు అర్థం కావట్లేదు, ఏదో మిస్సింగ్ అంట. కానీ మా పెళ్ళాం వెళ్ళింది వాళ్ళతో ఉండడానికి. అది ఈ ఆర్టిస్ట్కి అయితే ఆ మిస్ యూకి ఒక మీనింగ్ వచ్చింది. సో నన్ను రిప్రజెంట్ చేయడానికి ఒక అమ్మాయి మా అమ్మ నాన్నతో వెళ్ళి వాళ్ళు 50th యానివర్సరీని స్పెండ్ చేసింది మా ఫ్యామిలీలో, మా మహాలక్ష్మిగా. సో ఆ రోజు వాళ్ళందరూ కలిసి ఉన్నారు, నేను షూటింగ్లో ఉన్నాను, మా శివగారు చూస్తున్నారు, నాకు షార్ట్ రెడీ, నేను ఏడుస్తున్నాను ఎందుకంటే నాకు అక్కడ ఉండాలనిపించింది. 50th యానివర్సరీ కంటే ఏంట్రా ఈ బతుకు, ఈ పని ఏంటి, కమిట్మెంట్ ఏంటి అని అనిపించింది. కానీ ఆ వీడియో కాల్లో వాళ్ళ అందరూ కలిసి నన్ను చూసి మిస్ యూడా అన్నప్పుడు ఇమ్మీడియట్లీ నేను ఏదో నా పొలంలో మొలకలు వచ్చినట్టు నాకు ఒక ఫీలింగ్. సో అదే ఈ మిస్ యూ సినిమా టైంలో నేను ప్రతి దాంట్లో పాజిటివ్స్ చూస్తున్నాను. ఆ టెక్నాలజీ లేకపోతే మా అమ్మ నాన్న, మా వైఫ్ని ఆ రోజు నేను చూడలేకపోయి ఉంటాను కదా. సో ఈ టెక్నాలజీ ఉండటం నాకు ఈరోజు నాకు చాలా పాజిటివ్ అనిపిస్తుంది. సో ప్రతి దాంట్లో నేను పాజిటివ్ వెతికే, మేబీ మీరు చెప్పొచ్చు సిద్ధు మెచ్యూర్ అయిపోయాడు, వయసు వచ్చిందో అన్నట్టు, కానీ నేను ప్రతి దాంట్లో పాజిటివ్ చూస్తున్నాను మ్యామ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. చాలా కాలం తర్వాత ఒక పాజిటివ్ అయిన ఫుల్ ఇంటరాక్షన్ మీతో. 29th నవంబర్ కలుద్దాం థియేటర్లో. సినిమా నచ్చితే గట్టిగా చెప్పండి మంచి సినిమా చూసారని. థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ ఆల్. థియేటర్లో కలుద్దాం.